సో ఈరోజు మనము యూనియన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, న్యూ పైప్లైన్ మనం క్రియేట్ చేసిన తర్వాత మనము జనరల్గా ఏంటంటే యూనియన్ ఇక్కడ టైప్ చేశారనుకోండి, ఇప్పుడు వచ్చిందా? రాలేదనమాట. ఎందుకనంటే మనకి యూనియన్ అనేది ఇవన్నీ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ అండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనం ఎక్కడ ఉంటాయంటే డేటా ఫ్లోస్ లో మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో దానికోసంగా మీరు డేటా ఫ్లోస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో డేటా ఫ్లోలో యూనియన్ కి జనరల్ గా మనకి తంబ్ ఆఫ్ రూల్ ఏంది? యూనియన్ కి తంబ్ ఆఫ్ రూల్ ఏంది? మనకి స్ట్రక్చర్ అనేది సేమ్ ఉండాలి కదా. ఏదైనా ఒక రెండు టేబుల్స్ కానీ మనం రీడ్ చేసేటప్పుడు, లేకపోతే ఫైల్స్ కానీ ఏదైనా రీడ్ చేసేటప్పుడు మనకి తమ్ము రూల్ ఏంటంటే సోర్స్ ఒక ఫైల్ సిస్టమ్ కానీ లేకపోతే ఈ టార్గెట్ ఫైల్ అదే టేబుల్స్ స్ట్రక్చర్ కానీ ఆ రెండింటికి ఏంటంటే సేమ్ గా ఉండాలి. అప్పుడు మాత్రం యూనియన్ వర్కౌట్ అవుద్ది కదా. సో దానికోసంగా మనం ఏం చేస్తామంటే, నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ఒక ప్రొడక్ట్ టేబుల్ ని సేమ్ టేబుల్ ని తీసుకొని నేను జస్ట్ మన టెస్టింగ్ పర్పస్ కోసం టెస్టింగ్ చేస్తాను. జస్ట్ యాడ్ సోర్స్ అని చెప్పేసుకొని మీరు ఇక్కడ యాడ్ సోర్స్ లో ఏం చేస్తాము, ఒక డేటా సెట్ ఏదో మనకు డేటాబేస్ కి సంబంధించిన డేటా సెట్ ఒకటి తీసుకొని, సో ఇక్కడ ఓపెనింగ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమో ఏ టేబుల్ ఉంది? అడ్రస్ టేబుల్ ఉంది కదా. సో అడ్రస్ టేబుల్ ని మనం తీసుకుంటాం. ఓకే, సో అదే విధంగా సెకండ్ సోర్స్ అనమాట. సెకండ్ సోర్స్ లో కూడా నేను అడ్రస్ టేబుల్ తీసుకుంటా, జస్ట్ టెస్టింగ్ పర్పస్ కే కదా. సో జనరల్ గా ఏంటంటే మీకు 2 యూనియన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సో 10 అని తీసుకొని సో ఓపెన్ అని కొడతాను. సో ఇక్కడ కస్టమర్ ఉంది, కస్టమర్ బదులు నేను అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రెండు సోర్సులని సేమే తీసుకున్నా జస్ట్ టెస్టింగ్ పర్పస్ కి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రెండు సోర్సులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకేం చేయాలి? యూనియన్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత యూనియన్ ఇక్కడే ఉంది, తీసేసుకొని యూనియన్ చేసిన తర్వాత నేను ఫైనల్ గా ఏం చేస్తాను, ఈ అవుట్పుట్ ని సింక్ లోకి వేయాలి. ఓకే, సో సింక్ లోకి వేస్తాను అనమాట. ఓకే, సో ఇది ఏ విధంగా యూనియన్ ఇక్కడ సెటప్స్ అంటే, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళడంతోనే ఇక్కడ మనకి యూనియన్ అనేది ఇన్కమింగ్ స్ట్రీమ్ అయింది సోర్స్ 1, నేము యూనియన్ విత్ ఏంది సోర్స్ 2 అనమాట. మీరు గమనించారో లేదు, ఇందాక ఈ లైన్ అనేది లేదు. ఓకే, ఎప్పుడైతే మీరు ఇక్కడ సెలెక్ట్ 2 తీసుకున్నారో, సోర్స్ 2ని ఇక్కడ సెలెక్ట్ చేశారో, అప్పుడు మాత్రమే ఇది ఇక్కడ లింక్ అనేది చూపిస్తుంది. రైట్, సో ఇక్కడ మనకి యూనియన్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, సోర్స్ 1 డేటాని సోర్స్ 2 డేటాని మొత్తం తీసుకుని సింక్ 1 లోకి మనం డేటా అనేది లోడ్ చేస్తున్నాం. ఓకే, సో సింక్ అనేది మామూలుగా మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఏదైనా ఒక డేటా సెట్ ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి మన టార్గెట్ లోకి, లొకేషన్ లోకి, లేకపోతే న్యూ అని క్రియేట్ చేసుకొని అజూర్ బ్లాక్ స్టోరేజ్ ఎక్కడికైనా సరే మీ టార్గెట్ అనేది అది మీ ఇష్టం కదా. సిఎస్వి ఫార్మాటా, జేసాన్ ఫార్మాటా, లింక్డ్ సర్వీస్ వచ్చేసి ఇది, తర్వాత వచ్చేసి కంటైనర్ తీసుకుంటారు. సో నాదేంటే సబ్స్క్రిప్షన్ ఇక్కడ అయిపోయింది. ఓకే, జనరల్ గా అయితే అక్కడ ఫోల్డర్ తీసుకొని మనము జస్ట్ రన్ చేసుకోవాలి. ఓకే, సో జస్ట్ రన్ చేసేసుకుంటే మీకు మామూలుగా ఏంటంటే అవుట్పుట్ లోకి డేటా అనేది స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి డేటా ఫ్లోస్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, డేటా ఫ్లో క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఈ డేటా ఫ్లోని మళ్ళీ మనం రన్ చేసుకోవాలి కదా. సో రన్ చేసుకునే దానికోసం ఇక్కడ ఏం చేయాలంటే మనకి డేటా ఫ్లోని తీసుకోవాలి పైప్ లైన్ లో. సో డేటా ఫ్లోని తీసుకొని ఏ డేటా ఫ్లో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఇక్కడ డేటా ఫ్లో 5 అనమాట. సో జనరల్ గా ఏంటంటే మీరు రీనేమ్ అన్నా చేసుకోవచ్చు, ఏదైనా ఒక పేరుతో రీనేమ్ చేసుకుంటే ఆ డేటా సెట్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సారీ, డేటా సెట్ అంటే డేటా ఫ్లోని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ డేటా ఫ్లో సెలెక్ట్ చేసుకోమంటుంది కదా. సో ఏది మనకి డేటా ఫ్లో 5 అనమాట. ఓకే, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ఇంకా రన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే ఇక్కడ ఆల్రెడీ మనం డేటా ఫ్లోస్ క్రియేట్ అయి ఉంటాయి కదండి. ఇక్కడ డేటా ఫ్లోస్ ఆల్రెడీ మనకు క్రియేట్ అయి ఉంటాయి కదా. ఈ డేటా ఫ్లోని కూడా మీరు జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అని కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా మళ్ళీ మీరు రన్ కూడా చేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి కూడా. సో అది మీ ఇష్టం అనమాట. ఓకే, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈ డేటా ఫ్లోస్ ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో బేసికల్ ఈ డేటా ఫ్లోస్ అనేది మనం దేని పడతాం అంటే ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాడతాం. సో యూనియన్ అనేది ఏం జరుగుతుంది, జనరల్ గా ఈ రెండు సోర్స్ లో ఒక డేటాని మనకి యూనియన్ చేసి మనకి అవుట్పుట్ లోకి పంపిస్తుంది అనమాట. ఓకే, సో జనరల్ గా మీరు నా ఎస్క్యూఎల్ ఉన్న కాన్సెప్ట్ మాత్రం లాగానే ఉంటుంది సేమ్ యూనియన్. ఓకే, కాకపోతే ఇక్కడ డూప్లికేట్స్ రిమూవ్ చేయదండి దీంట్లో. ఓకేనా, అదే విధంగా సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందన్నమాట మనకి. లేకపోతే ఒక్క నిమిషం ఆగండి. సో అదే విధంగా మనకి ఇంకో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఈ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందనంటే
మనకి కాలమ్స్ ని రీనేమ్ చేయటం కానీ లేదా డ్రాప్ చేయటం కానీ లేకపోతే ఆర్డర్ ని అంటే కాలమ్స్ ఆర్డర్ ని చేంజ్ చేయటం కానీ ఇట్లాగా మనకి సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇక్కడే డేటా ఫ్లోలోకి వెళ్ళి న్యూ డేటా ఫ్లో తీసుకొని సోర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ సోర్స్, తర్వాత వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ సోర్స్ తీసుకున్నాను, ప్రొడక్ట్ అని తీసుకున్నా. ఓకే, సో ప్రొడక్టే తీసుకున్నాను. సో ప్రొడక్ట్ ఓకే, ప్రొడక్ట్ తీసుకున్నాను. తర్వాత సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను. ఓకే, సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఫైనల్ గా సింక్ తీసుకుంటాము. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారో ఇక్కడ చూపిస్తుంది చూడండి, రీనేమ్ సోర్స్ 1 టు సెలెక్ట్ 1 విత్ కాలమ్స్ ప్రొడక్ట్ ఐడి నేమ్ ఏవో ఉన్నాయి కదా అవన్నీ మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక డేటా సెట్ మనం ఏం తీసుకుంటాము, సో ఇక్కడ మనం గమనిస్తే రీనేమ్ సోర్స్ 1 టు సెలెక్ట్ 1 టు విత్ సమ్ కాలమ్స్ అన్ని మనం చేసుకోవచ్చు అంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, స్కిప్ డూప్లికేట్ ఇన్పుట్ కాలమ్స్, ఏదన్నా కాలమ్స్ కానీ డూప్లికేట్ కావాలంటే స్కిప్ చేయమంటుంది. స్కిప్ డూప్లికేట్ అవుట్పుట్ కాలమ్స్ ఆల్సో అట్లాగా చేయమంటుంది. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే మనకు ప్రొడక్ట్ టేబుల్లో ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఉంది, నాకు అవుట్పుట్ లోకి వచ్చే ప్రొడక్ట్స్ అండర్ స్కోర్ ఐడి కావాలా, ఓకే, లేదంటే జస్ట్ ఐడియే కావాలా, యూ కెన్ రీనేమ్ అంటే మీరు రీనేమ్ చేసుకోవచ్చు అనమాట ఈ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వాడుకొని. ఓకే, సో అదే విధంగా ఇక్కడ సైజ్ అనేది కాలం ఉంది. సో ఈ సైజ్ అనే కాలం నాకు అసలు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఇదిగో ఇది సెలెక్ట్ చేయడం ఇక్కడ ఎనేబుల్ అయింది అనమాట. ఓకే, డిలీట్ అనేది, ఓకే, డిలీట్ చేసేసుకున్నా. ఓకే, సో అదే విధంగా నాకు టంబ్లైన్ ఫోటో అనేది కూడా నాకు అవసరం లేదు అనుకుంటున్నా. సో మీరు అప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 15 మ్యాపింగ్స్ 2 కాలమ్స్ ఫ్రమ్ ద ఇన్పుట్ లెఫ్ట్ అన్మ్యాప్డ్ అంటే దాని మీనింగ్ అంటే తీసేసినాం మనం ఇది. ఓకే, సో ఒక కాలం రీనేమ్ చేసాం. ఓకే, ఎక్కడ ఏం చేసాము 2 కాలమ్స్ డ్రాప్ చేసాము, ఒక కాలం రీనేమ్ చేసాము, ఇంకో కాలం కూడా మీరు రీనేమ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కంటిన్యూ డేట్ ని మనం ఏం చేస్తాం అంటే అండర్ స్కోర్ డేట్ ఏదో మీకు నచ్చిన డేట్ ఏదైనా రాసుకోవచ్చు అండి. ఓకే, సో ఇలా చేసా. అదే విధంగా ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీ ఐడి ఉంది కదండి, సో కాలంని రీనేమ్ ఆర్డర్ చేయొచ్చు అనమాట. ఎట్లాగా ఆర్డర్ చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ఇట్లా డ్రాగ్ చేసేది కాదు, అది ఇక్కడ మధ్యలో నేను యాడ్ పెట్టుకొని ఇట్లాగా లాగితే ముందుకి మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ప్రొడక్ట్ కేటగిరీ అనేది మనకు చూపిస్తున్నాం. అంటే ఇక్కడ మీరు ఆర్డర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు సోర్స్ లో వచ్చే ఆర్డర్ ని మీకు నచ్చినట్లుగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు సోర్స్ లో వచ్చిన కాలమ్స్ ని టార్గెట్ లోకి వేరే కాలంతో రీనేమ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు కాలమ్స్ ని డ్రాప్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ట్ డేట్ ఉంది, ఇది కూడా ఇక్కడికైనా పెట్టుకోవాలనుకోండి, మీకు నచ్చిన కాడ మీరు కాలమ్స్ ని రీఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని మనం వాడుకొని మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనం ఇట్లా చేసుకోవచ్చు. అంటే రీనేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు క్వశ్చన్స్ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే, సో హౌ యు ఆర్ గోయింగ్ టు రీనేమ్ యువర్ కాలమ్స్, డ్రాప్ ద కాలమ్స్ ఆర్ చేంజింగ్ ద కాలమ్ ఆర్డర్ అంటే దెన్ యూ కెన్ గోయింగ్ టు ద సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. ఓకేనా, సో ఇంకా యాజ్ యూజువల్ అనమాట, ఇంకా సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవుట్పుట్ సింక్ లోకి పంపిస్తాం, లేకపోతే మధ్యలో ఇంకేమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకుంటే వాడుకోండి. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ ప్రొసీడ్ అనమాట. ఓకే, సో నేనేదో ఇక్కడ సోర్స్ ఇదే తీసుకున్నాను, సెలెక్ట్ ఇదే తీసుకుంటున్నాను, దాని తర్వాత సింక్ లో కనుక్కోబాకండి. ఓకే, సో ఇంటర్మీడియట్ గా ఫిల్టర్ పెట్టుకోవచ్చు, లేదా సార్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, నేను ఇక్కడ సోర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ సోర్స్ నేను చెప్తున్నాను. సో యాడ్ సోర్స్ లో ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సోర్స్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ అజూర్ డేటా సోర్స్ 1, ఈసారి 1 కాదు ఒక 10 11 తీసుకుందాం. సో ఇక్కడ తీసుకున్న ఏదో ఒక సోర్స్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ ఇక్కడ సింక్ లేకుండా నేను ఇక్కడ యూనియన్ పెట్టుకోవచ్చు, లేదా జాయిన్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది మీరు చేస్తారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ యూనియన్ రాశారు, యూనియన్ తీసుకున్న తర్వాత మనకేం కావాలి, సెకండ్ అవుట్పుట్ కావాలి. సెకండ్ అవుట్పుట్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటావు, ఇన్కమింగ్ స్ట్రీమింగ్ సెలెక్ట్ 1. సో యూనియన్ విత్ వాట్,
ఓకే, యూనియన్ అనేది ఏం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుట్పుట్ ని మనం యూనియన్ చేస్తాం దేంతో, యూనియన్ విత్ సోర్స్ 2. ఇక్కడ మీకు గమనిస్తే ఇక్కడ చూడండి సోర్స్ 1 సోర్స్ 2 అని చెప్తుంది. సోర్స్ 1 నుంచి ఆల్రెడీ మనం సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ దాకా తీసుకున్నాం, ఏదో మనం చేంజెస్, తర్వాత సెలెక్ట్ సోర్స్ 2 తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? బా నా మౌస్ ఇష్యూ అబ్బా. ఊప్స్, సంథింగ్ ఈజ్ ప్రెస్సింగ్ హియర్. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి యూనియన్ తీసుకున్నాను, మరీ పెద్దనట్టుగా. ఓకే, సోర్స్ 2లో యూనియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సోర్స్ 2 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారా, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేసాం, ఎక్కడి నుంచి. సో ఇక్కడ అంతా వచ్చిన తర్వాత దీనికి యూనియన్ చేసుకోండి, లేదంటే మీరు జాయిన్ చేసుకోండి, లేదంటే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ పెట్టుకోండి, లేకపోతే లుక్అప్ పెట్టుకోండి. మీకు ఏది రిక్వైర్మెంట్ అయితే దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవాలి. ఓకే, సో అగ్రిగేషన్ పెట్టుకోండి, లేదా పివోట్ పెట్టుకోండి, లేదా మీకు నచ్చింది మీరు చేసుకోవాలి. ఓకే, సో ఏవైతే మీరు లేతే సార్ట్ చేసుకోవాలనుకుంటున్న డేటాని, ఓకే, వచ్చిన అవుట్పుట్ ని సార్ట్ చేసుకుంటాను. సో ఫైనల్ గా ఏం పెట్టుకుంటున్నారు అవుట్పుట్. సో మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు కీప్ ఆన్ యాడింగ్ ద ఓకే యాక్టివిటీస్ అనమాట. అందుకే ఏంటంటే ఇవన్నీ నేనేదో ఇవి రెండు యాడ్ చేసుకోవడంతో నీకు ఫైనల్ గా సింక్ అనుకోబాకండి. నేను జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టేజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దట్స్ ఇట్ అనమాట. ఓకే, సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కావాలి. సో రిక్వైర్మెంట్ బట్టి మీరు వీ కెన్ యాడ్ మల్టిపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే, సో అలా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు. ఓకే, సో ఈ విధంగా మీరు సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ని వాడుకోవచ్చు. సో బేసికల్ గా సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడు మీకు మైండ్ లోకి రావాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ద కాలమ్స్, డ్రాప్ ద కాలమ్స్ ఆర్ చేంజింగ్ ద కాలమ్ ఆర్డర్స్ అంటే దెన్ యూ కెన్ గో ఇన్ టు ద సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ అంటే డిరైవ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. డిరైవ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనకి దేనికి వాడతాం అంటే, సో న్యూ కాలమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కాలమ్ కానీ లేకపోతే అప్డేటింగ్ ఎగ్జిస్టింగ్ కాలమ్ కానీ చేసిన దానికోసం ఏంటంటే మన డిరైవ్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనం ఉపయోగిస్తాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కాలం క్రియేట్ చేస్తున్నావు, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జిస్టింగ్ కాలం ఒకటి ఉందబ్బా. ఓకే, ఎగ్జిస్టింగ్ కాలంలో నల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నల్స్ కానీ ఉంటే నువ్వు ఏదో ఒక సమ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నావు, లేదంటే నల్స్ కానీ లేదనంటే యాక్చువల్ వాల్యూస్ ని నువ్వు ప్రింట్ చేస్తావు అనమాట, అంటే పంపిస్తావు అట్లాగా. సో అదే విధంగా ఏంటంటే మీరు ఈ విధంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాలం కూడా అదే విధంగా మనకి స్ట్రింగ్ కాలం అయితే అట్లాగా సమ్ వాల్యూ అని రాస్తాం, అదే ఇంటీజర్ వాల్యూ కానీ అయితే వితౌట్ కోడ్స్ లో మనం ఏదో ఒక వాల్యూ రాసుకొని అది కూడా మనం చెకింగ్ చేసుకుంటాం అనమాట, అంటే నల్ల వాల్యూస్ కానీ ఉంటే. ఓకే, లేదు కొత్త కాలం కానీ అయితే మీరు జస్ట్ ఏంటంటే కాలం వచ్చేసి ఏదో న్యూ కాలం అని మనం యాడ్ చేసుకుంటాము, అప్పర్ ఆఫ్ అని చెప్పేసి ఎనీ కాలం అని రాస్తాం అనమాట. సో ఇది ఏ విధంగా చేస్తామంటే డిరైవ్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ నేను 19 కాలమ్స్ వచ్చాయి, ఇక్కడ సార్ట్ తీసేద్దాం. ఓకే, సార్ట్ తీసేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిరైవ్డ్ అని పెడతాను. ఇది డిరైవ్డ్ కాలం. ఓకే, డిరైవ్డ్ కాలం అంటే ఇప్పుడు ఏం చెప్పాను మీకు నేను, ఇక్కడ చూడండి డిరైవ్డ్ కాలం అంటంతోనే ఇక్కడ కాలమ్స్ గురించి ఏం లేదు ఇక్కడ. సో మీరు మనకు అవుట్పుట్ ఏంది, యూనియన్ 1 కాడ నుంచి మన డేటా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేయమనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేమ్ అనేది కాలం ఉంది. ఓకే, సో నేమ్ అనే కాలంలో నల్ల వాల్యూస్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే నేమ్ అని ఇక్కడ కాలం తీసుకొని ఎగ్జిస్టింగ్ కాలంని ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో ఓపెన్ ఎక్స్ప్రెషన్ బిల్డర్ అని తీసుకొని ఇక్కడ నేనేం చేయాలి, ఇట్లాగా మీరు కండిషన్ రాసుకోవాలి. ఏమని, ఐఏఎఫ్ ఇఫ్ కండిషన్, ఐఏఎఫ్ అని రాస్తారు. ఇక్కడ మామూలుగా ఇఫ్ అంటే ఐఎఫ్ కాకుండా ఐఏఎఫ్ అనమాట. ఐఏఎఫ్ నీదైతే కాలం ఉందో ఈక్వల్ టు ఏదన్నా ఒక వాల్యూ గానైతే, నేను ఇంకొక ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, అది ఈజినల్ గానైతే జస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఐఏఎఫ్ ఈజినల్ నీదేంది కాలం నేము అది కానీ అయితే ఇక్కడ నేమ్ వచ్చేసి డిఫాల్ట్ నేమ్ సమ్ ఏదో ఐ మీన్ అమీర్ అహ్మద్ లేకపోతే శ్రీనివాసు ఏదో ఎనీ నేమ్ అనమాట. ఓకే, లేకపోతే వివేక్ లేకపోతే రామాను ఏదో మీకు నచ్చిన పేరు మీరు రాసుకుంటారు డిఫాల్ట్, ఎవరైతే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, లేదంటే మీరు స్ట్రింగ్ కాలం ఇచ్చేస్తారు.
సో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అలా కాకుండా ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ కాలం మీద ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాల్యూ వచ్చి షిప్పింగ్ అనగా ఉంటే, అడ్రస్ టైప్ వచ్చేసి షిప్పింగ్ అనగా ఉంటే, లేదంటే నేమ్ వచ్చేసి ఇక్కడ రఫీ అని ఉండింది అనుకోండి. సో రఫీ బదులు నేను ఏమంటా అంటే మొహమ్మద్ రఫీ అని అనుకుంటా. ఓకే, లేదనంటే ఏదైతే మీకు నేమ్ అని ఉన్నప్పుడు మీకు నచ్చిన కండిషన్ మీరు రాసుకొని ఇఫ్ కండిషన్ లో దాని ఒక టార్గెట్ లో జస్ట్ మీరు అదే వాల్యూని పాస్ చేసుకుంటామాట. అదే ఎగ్జిస్టింగ్ కాలంకి. అదే కొత్త కాలం కానీ అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాలంకి అయితేనేమో ఈ విధంగా మీరు రాసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు రాద్దాం, ఇంకా ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఈజినల్. మనకి ఇక్కడ ఏం కాలం ఉంది, నేమ్ కాలం ఉంది. ఓకే, నేమ్ కాలం సమ్ వాల్యూ, ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేమే ఇస్తున్నా. ఓకే, సో నేమే ఇచ్చిన అనమాట. ఓకే, ఇక్కడ మీరు టెస్ట్ కూడా మీరు చేసుకునేదానికి అన్నిటికి ఉంటాయి అనమాట. ఓకే, సో తర్వాత మీరు జస్ట్ ఏంటంటే సేవ్ అని ఫినిష్ కొట్టారనుకోండి, సో టైప్ మిస్ మ్యాచ్ అని వస్తుంది. ఎందుకని ఎక్స్ప్రెషన్ వుడ్ నాట్ బి కరెక్ట్ ద ఎక్స్ప్రెషన్ అంటుంది. నేమ్ వచ్చేసి మనం ఏమిద్దాము, వెంకి. ఓకే, సో ఈ విధంగా మనం ఇచ్చేసి మనం అంతా ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త కాలం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ కాలం అని పెట్టుకొని ఇక్కడ కాలం నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పర్ అని ఇద్దాం, అప్పర్ నేమ్. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్కి వస్తే అప్పర్ అప్పర్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, సేవ్ అండ్ ఫినిష్. ఓకే, ఈ విధంగా మీరు అప్పర్ కండిషన్ కూడా ఇచ్చుకోవాలి. ఇది ఎందుకని ఫెయిల్ అవుతా ఉంది, కండిషన్ ఇఫ్ కండిషన్ ఏంటిది. ఓకే, ఇక్కడ రాసుకోవటం ట్రూ కండిషన్ ఏంటిది, ఫాల్స్ కండిషన్ ఏంటిది. సో ఇఫ్ కండిషన్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ వచ్చేసి ఏదన్నా ఒకటి ఇచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేసి నేమ్ వచ్చేసి ఏం కావాలి మనకి, అహ్మద్ గాని అయితే ట్రూ ఎక్స్ప్రెషన్ ఏం రాయాలంటే అహ్మద్ 1 అని రాయాలి. సో దీన్ని సింగిల్ కోట్స్ ఇచ్చుకోవాలి మనం. ఫాల్స్ గాని అయితే నేమే ఇచ్చుకుంటాం. ఏది టైప్ మిస్ మ్యాచ్ అంటే వస్తుంది. సో మేబీ నేమ్ అనేది వల్ల ప్రాబ్లమా, నేమ్ కరెక్ట్ గానే ఉంది కదా. ఓహో 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 కేస్ సెన్సిటివ్ అన్నది. అదే 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 మిస్ చేస్తాం, అదే కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఈ విధంగా మీరు నచ్చిన ఎక్స్ప్రెషన్ మీరు ఇచ్చుకుంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ డిరైవ్డ్ దాంట్లో మనకి ఏందనంటే
ఏదన్నా ఒక కాలం కి మీరు అప్డేట్ చేసుకోవటం కానీ డేటాని, లేదంటే కొత్తగా కాలం యాడ్ చేసుకుంటే దానికి ఏమైనా ఎక్స్ప్రెషన్ రాసుకోవటం కానీ, ఈ విధంగా మీరు డిరైవ్డ్ ఫంక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ని మీరు వాడుకోవచ్చు అనమాట ఇట్లాగా. ఓకేనా? సో ఈ విధంగా ఈ డిరైవ్డ్ అనేది మనం వాడుకోవచ్చు. సో అదే విధంగా అగ్రిగేషన్ కూడా ఉంటుంది అనమాట మనకి. అగ్రిగేషన్ అంటే ఏం చేస్తుంది జనరల్ గా మనకి, మనం ఏం చేయొచ్చు, సమ్ చేయొచ్చు, మినిమం చేయొచ్చు, మాక్సిమం చేయొచ్చు, కౌంట్, ఇవన్నీ మనం చేసుకుంటాం కదా. సేమ్ ఇట్లాగనే సో ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఆ ప్రొడక్ట్ లో మాక్సిమం ప్రొడక్ట్ ఐడి, గ్రూప్ బై ప్రొడక్ట్ ఐడి, కేటగిరీ ఐడియా అట్లాగా మనం తీసుకోవచ్చు అనమాట. అది కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిరైవ్డ్ కాలమ్స్ కూడా అయిపోయింది. తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి అగ్రిగేషన్ ఫంక్షన్ కదా. అగ్రిగేషన్స్ లో ఇక్కడ గ్రూప్ బై కాలం అనేసి ఏం చేయాలనుకుంటున్నారు. ఓకే, గ్రూప్ బై వచ్చేసి ఓకే గ్రూప్ బై నేమో కలర్ ఏదో ఒకటి అబ్బా, కలర్ టైప్ లో. తర్వాత అగ్రిగేషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు. అగ్రిగేషన్ ఏంది, మాక్సిమం ఆఫ్ ఐడియా, ఏదో ఒకటి మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ఐడియా, ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు రాసుకుంటారు అనమాట. మ్యాక్సా, మినిమమా, కౌంటా, మ్యాక్స్ ఆఫ్ ఐడి. ఓకే, సో గ్రూప్ చేసుకొని ఆ గ్రూప్ లో మనం మామూలుగా రాసుకుంటాం కదమ్మా, డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంతమంది ఎంప్లాయ్, ఐ మీన్ డిపార్ట్మెంట్ వైజ్ గా మాక్సిమం శాలరీ ఎంత, డిపార్ట్మెంట్ వైజ్ గా అట్లా చేస్తాం కదా. సేమ్ ఇట్లా కూడా మీరు ఏంటంటే గ్రూప్ బై చేసుకొని డిపార్ట్మెంట్ వైజ్ గా ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది, అగ్రిగేషన్ వచ్చేసి కౌంట్. ఓకే, సో కౌంట్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ లో, మొత్తం ఎంప్లాయీస్ మంది ఎంతమంది ఉన్నారు, లేదంటే మాక్సిమం శాలరీ ఎంత. సో ఈ విధంగా మీరు ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో గ్రూప్ బై ఇట్లా రాసుకొని, సో ఒక్కోసారి మన గ్రూప్ వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అప్పుడు కూడా యాడింగ్ కాలమ్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు సేమ్ ఎస్క్యూఎల్ లో ఏవైతే కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నామో సేమ్ అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవటమే, జస్ట్ అంతే ఇక్కడ. ఓకేనా? గ్రూప్ చేసుకున్న తర్వాత మనం జనరల్ గా ఏం చేస్తాం, ఇప్పుడు సమ్ శాలరీ చేసుకోవచ్చు, మాక్సిమం శాలరీ చేసుకోవచ్చు, మినిమం శాలరీ తీసుకోవచ్చు, అన్ని చేయొచ్చు కదా. అట్లాగనే మల్టిపుల్ మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకున్నారు అనుకోండి, యాడ్ కాలం, ఇంకొక కాలం ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏదో మీకు నచ్చిన అది ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ ఐడి కాకుండా నేను ఏం చెప్తానంటే మ్యాక్స్ ఐడి అని ఇస్తా. ఇది మ్యాక్స్ ఐడి, ఇది ఏంటంటే మినిమం ఐడి. దీనికి ఏం చేయాలి మనం ఇక్కడ, మిన్ ఆఫ్ ఓకే, ఇట్లాగా మీకు నచ్చిన ఎక్స్ప్రెషన్స్ మీరు రాసుకొని మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అగ్రిగేషన్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా మీరు ఈ విధంగా అన్ని మనం చేసుకుంటూ వెళ్తాం, అంతా బాగానే ఉంది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి పారామీటరైజ్డ్. సో ఇక్కడ పారామీటరైజ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో ఈ పారామీటర్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది ఒక కొంచెం ఇంపార్టెంట్. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ వితౌట్ పారామీటర్ తో క్రియేట్ చేసి, ఏంటిది లింక్డ్ సర్వీసెస్ కానీ, లేకపోతే డేటా సెట్స్ కానీ, లేకపోతే పైప్ లైన్స్ లో కూడా మనం ఎక్కడా ఏమి పారామీటర్స్ అనేది క్రియేట్ చేయలేదు. ఓకే, కానీ జనరల్ గా ఏంటంటే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో మనం చేసేటప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒకే ప్రాజెక్ట్ అనేది కంపల్సరిగా విత్ పారామీటర్ తోనే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకనంటే మనము డెవ్ ఎన్విరాన్మెంట్ లో మనకు కావాల్సిన క్రెడెన్షియల్స్ కానీ, మనకు కావాల్సిన కనెక్షన్ స్ట్రింగ్స్ కానీ, మనకు కావాల్సిన టేబుల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డెవ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. ఓకే, సో సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనెక్షన్ డీటెయిల్స్ అనేది క్యూఏలోకి వెళ్ళినప్పుడు వేరే కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదే విధంగా ప్రొడక్షన్ లోకి వెళ్ళినప్పుడు వేరే కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదే విధంగా లింక్డ్ సర్వీసెస్ కానీ ఏది కూడా ఏంటంటే మనం మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. అంతా కూడా అంటే సెటప్ అనేది చేంజ్ అయిపోద్ది కదా మొత్తం కంప్లీట్ గా. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ కి మీరు వెళ్ళేసి మళ్ళీ మీరు కోడింగ్ అంతా హార్డ్ కోడ్ చేసినారు అనుకోండి, సో హార్డ్ కోడ్ చేసినప్పుడు మీకు రిస్క్ కదా. సో అందుకని ఏంటంటే మనం పారామీటరైజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట మనం ఒక డేటాబేస్ కి. సో జనరల్ గా ఏంటంటే మనం లింక్డ్ సర్వీస్ అనేది
మల్టిపుల్ వేస్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా క్రియేట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్రియేటింగ్ ద పైప్ లైన్. ఓకే, ఇక్కడ పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు నేనేంది ఒక కాపీ యాక్టివిటీ తీసుకున్నాను, సింపుల్ యాక్టివిటీ. ఓకే, కాపీ యాక్టివిటీ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ కాపీ యాక్టివిటీ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ సోర్స్ అంటే ఏంటిది? ఓకే, మన సోర్స్ ఏంటిది ఇక్కడ తెలియదు నాకు సోర్స్ వచ్చేసి నేనేమనుకున్నానంటే ఎస్క్యూఎల్ కావాలనుకుంటున్నాను. సో ఎస్క్యూఎల్ అంటే ఏంది? అజూర్ సీక్వల్ డేటాబేస్ కావాలి నాకు. ఓకే, దీన్ని నేను రీడ్ చేయాలి డేటాని. ఓకే, కంటిన్యూ. ఇక్కడ లింక్డ్ సర్వీస్ తీసుకోమంటుంది. ఏ లింక్డ్ సర్వీస్ తీసుకోమంటుంది నీకు తెలియదు. సో దానికి ప్లస్ న్యూ అని కొట్టు. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రమ్ అజూర్ సబ్స్క్రిప్షన్ లో మనం సెలెక్ట్ గా చేస్తే ఇదంతా చూపిస్తుంది అనమాట. సర్వర్ నేమ్ ఏంటిది, ఓకే, డేటాబేస్ నేమ్ ఏంటిది, ఇగో టెస్ట్ ఎస్క్యూఎల్ డిబి, అథెంటికేషన్ టైప్ ఎస్క్యూఎల్, యూజర్ నేము, ఓకే, పాస్వర్డ్, ఇవన్నీ మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. అవునా? లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసేప్పుడు ఇవన్నీ మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. నాకు మాన్యువల్ గా కాకుండా నాకు పారామీటరైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ సర్వర్ నేమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆల్రెడీ ఈ సర్వర్ నేమ్స్, డేటాబేస్ నేమ్స్ ఇవన్నీ మనకి ఇస్తారు జనరల్ గా. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఇక్కడ మన పారామీటర్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించారా? పారామీటర్స్ అనేది ఒక ఫంక్షన్ ఉంది ఇక్కడ. ఓకే, సో దీని మీద మీరు క్లిక్ చేసినప్పుడు మనకి ఏమేమి పారామీటర్స్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్వర్ నేమ్ కావాలి, లేదనంటే తక్కువలో తక్కువ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయినా కావాలి. ఓకే, లేదు ఫస్ట్ వచ్చేసి మనకి సర్వర్ నేమ్. ఓకే, సర్వర్ నేమ్ ఒకటి తీసుకున్నాను. సో అదే విధంగా మనకి ఇక్కడ నుంచి చూడండి, మనకి దీన్ని బట్టి మనకి ఏమేమి కావాల్సి వస్తుంది? సర్వర్ నేమ్ ఒకటి కావాల్సి వస్తుంది, డేటాబేస్ నేమ్ ఒకటి కావాల్సి వస్తుంది, యూజర్ నేమ్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి. ఈ 4 పారామీటర్స్ అనేది మనకు కావాలి. ఎక్కడ? ఒక లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయడానికి విత్ పారామీటర్స్ తో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఈ విధంగా 4 పారామీటర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఏంది? సర్వర్ నేమ్ పోయిన తర్వాత డిబి నేమ్, రైట్? ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి? యూజర్ నేమ్ కావాలి. ఓకే, అదే విధంగా మనకి ఏం కావాలి? పాస్వర్డ్ కావాలి. ఓకే, సో ఈ విధంగా మనం పారామీటర్స్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎప్పుడు? ఈ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, సో ఇక్కడ పారామీటర్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ఈ పారామీటర్స్ ని మనము ఈ లింక్డ్ సర్వీస్ ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి? సో పాస్వర్డ్ అంటంతోనే ఇక్కడ యాడ్ డైనమిక్ కాంటెంట్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఏం పాస్వర్డ్ కాబట్టి మనం పాస్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. ఓకే, లింక్డ్ సర్వీస్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఇచ్చాం. ఓకే, సో అదే విధంగా ఇక్కడ మామూలుగా అయితే మనం యాడ్ చేయాలి మాన్యువల్ గా. మనకి వితౌట్ మాన్యువల్ గా ఏంటంటే మనము యాడ్ డైనమిక్ కాంటెంట్ అనమాట. డైనమిక్ గా మనకి కాంటెంట్ అనేది యాడ్ కావాలి ఇక్కడ. ఓకే, లింక్డ్ సర్వీస్ డాట్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటున్నాం. ఓకే, సో అదే విధంగా మీరు డేటాబేస్ నేమ్. ఓకే, సో డేటాబేస్ నేమ్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ మాన్యువల్కి అని వెళ్ళాలి. ఓకే, సో ఎంటర్ మాన్యువల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటాబేస్ నేమ్, ఈ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో సర్వర్ నేమ్ అనమాట ఇది. ఓకే, సర్వర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, సో అదే విధంగా డేటాబేస్ నేమ్ కూడా మనకి ఎంటర్ మాన్యువల్ గా ఇచ్చిన డిబి నేమ్ అనేది వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని మీరు ఇచ్చుకోవాలి. ఓకే, జనరల్ గా. సో ఇప్పుడు మీరు గమనిస్తే మనకి ఈ డేటా లింక్డ్ సర్వీస్ అనేది మొత్తము పారామీటరైజ్డ్ అయిపోయింది, ఇంకెక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఇది డెవక్ అయితే డెవక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అదే క్యూఏ అయితే క్యూఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అదే ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, ఎలా ఇస్తామనంటే ఇక్కడ మీరు టెస్ట్ కనెక్షన్ కొట్టాలి మనం. ఓకే, ఎప్పుడైతే మీరు టెస్ట్ కనెక్షన్ కొడతారో ఇట్ విల్ ఆస్క్ ఆల్ ద వాల్యూస్. అర్థమవుతుందా? సో ఈ వాల్యూస్ ని కూడా మనము పంపిస్తే జనరల్ గా ఇక్కడ టెస్ట్ కనెక్షన్ కొడితే ఇది కరెక్ట్ గా ఉందా లేదని చెక్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, సో ఏదైతే ఉందో అది ఈ విధంగా మనకి ఈ వాల్యూస్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకోండి. ఎందుకనంటే నాది క్రియేట్ కావట్లేదు, ఎందుకంటే పబ్లిష్ నేను చేయలేను, ఎందుకంటే నాది ఏమంటుంది నాకు డిజేబుల్ చేసి పారేసేసారు, ఎందుకని నా సబ్స్క్రిప్షన్ అయిపోయింది కాబట్టి. ఓకే, సో మీరు ఈ విధంగా ఈ పారామీటర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో క్రియేట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను పారామీటర్స్ కూడా. మీరు జస్ట్ నేను చెప్తున్నాను ఈ విధంగా మీరు లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి విత్ పారామీటర్స్ తో. ఓకే, ఒకవేళ మనకి పారామీటర్స్ కూడా క్రియేట్ చేశారు. ఓకే,
సో నేను పారామీటర్స్ కూడా క్రియేట్ చేస్తున్నా ఆల్రెడీ. ఓకే, అజూర్ ఎస్క్యూఎల్ డిబి పారం అని చెప్పి చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే టేబుల్ నేమ్ తీసుకోమంటుంది. ఓకే, ఏమి లేదు, ఎందుకని నాది ప్రాబ్లం వచ్చింది, అందుకని అది చూపించదు ఏం కూడా. ఓకే, సో ఇవి నేను రేపు చెప్తాను వేరే లాగిన్తో క్రెడెన్షియల్స్ అయ్యేసి. సో ఈ విధంగా మీరు పారామీటర్స్ కానీ తీసుకొని అంతా ఓకే కానీ అయితే, మన టెస్ట్ కనెక్షన్ కానీ ఓకే కానీ అయితే, అప్పుడు మనకి ఇక్కడ టేబుల్ నేమ్స్ కూడా మనకు చూపిస్తుంది. మనకు టేబుల్ నేమ్స్ కూడా అవసరం లేదు, ఎందుకనంటే మనం ఇది కూడా డైనామిక్ గానే పాజ్ చేస్తాం. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ పారం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ క్లిక్ అని ఓకే అని కొట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, క్లిక్ అని ఓకే కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది మామూలుగా అయితే. ఒక్క నిమిషం. సో ఎప్పుడైతే మీరు లింక్డ్ సర్వీస్ విత్ పారామీటర్స్ తో క్రియేట్ చేస్తారో, ఎప్పుడైతే ఈ డేటా బేస్ అనేది మనం క్లిక్ అని ఓకే అని కొడతామో, మనకి ఈ విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ సర్వర్ నేము, డిబి నేము, యూజర్ నేము, పాస్వర్డ్. ఓకే, నేను 1 అని ఇచ్చా అక్కడ పాస్వర్డ్. ఓకే, ఇందాకైతే 1 పాస్వర్డ్ వితౌట్ 1 ఇచ్చాను కదా, ఇక్కడ 1 అని ఇచ్చుకున్నా ప్రీవియస్ గా. ఓకే, సో ఇక్కడ ఇచ్చుకుంటే ఆ పారామీటర్స్ ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే, సో దీనికి మీరు ఏం చేయాలి తెలుసా, ఈ పారామీటర్స్ ఏ విధంగా పాస్ చేయాలి మళ్ళీ. సో దీనికోసం ఏంటంటే డేటా సెట్ పారామీటర్స్ మళ్ళీ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఈ వాల్యూస్ ని మనం ఎట్లా పాస్ చేస్తాం అంటే, ఈ డేటా సెట్ వాల్యూస్ నుంచి పాస్ చేస్తాం మనం. ఓకే, డేటాబేస్ లో కూడా సేమ్ సర్వర్ నేమ్ అని, ఎస్ఆర్ నేము, మీకు నచ్చిన పేర్లు మీరు రాసుకోవచ్చు. ఓకే, కానీ స్టాండ్ మెయింటైన్ చేయడం బెస్ట్. సర్వర్ నేము, తర్వాత డిబి నేము, తర్వాత యూజర్ నేము, నెక్స్ట్ పిడబ్ల్యూడి పాస్వర్డ్. సో ఈ విధంగా నేను వాల్యూస్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ కనెక్షన్కి వస్తాం. మళ్ళీ కనెక్షన్కి వచ్చిన తర్వాత డైనమిక్ వాల్యూ కాంటినెంట్ వచ్చింది కదా, ఇక్కడ సర్వర్ నేమ్ అంటే ఎస్ఆర్ నేము, డేటా సెట్ నేమ్. ఓకే, ఎస్ఆర్ నేము. అదే విధంగా ఇక్కడ డిబి నేమ్ అంటే డిబి నేము. ఓకే, అదే విధంగా ఇక్కడ యూజర్ నేము. ఓకే, అదే విధంగా పాస్వర్డ్. ఓకే, సో ఇవే కాకుండా మీరు ఈ డేటా సెట్ లో గమనిస్తే ఇంకొక 2 కావాల్సి వస్తుంది. ఏమేం కావాలంటే ఎంటర్ మాన్యువల్ క్లిక్ చేసుకుని టేబుల్ కూడా మనము పారామీటరైజ్ చేసుకోవాలనుకుంటే ఎంటర్ మాన్యువల్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఏం కావాల్సి వస్తుంది, స్కీమా నేమ్ ఒకటి కావాల్సి వస్తుంది, టేబుల్ నేమ్ కూడా కావాల్సి వస్తుంది. సో ఈ 2 కూడా మనం పారామీటరైజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ జస్ట్ పారామీటర్స్ లోకి వెళ్ళి ఇంకొక 2 క్రియేట్ చేయండి. ఓకే, 1 వచ్చేసింది స్కీమా నేము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంది, టేబుల్ నేము. సో ఈ విధంగా పారామీటర్స్ క్రియేట్ చేసుకొని కనెక్షన్ లోకి వెళ్ళేసి టేబుల్లోకి వస్తే యాడ్ డైనమిక్ కాంటెంట్ అనేసుకొని మనకి ఇక్కడ ఏముంది, స్కీమా నేమ్, ఎస్సీ నేమ్. ఓకే, అదే విధంగా ఇక్కడ టేబుల్ నేమ్.